కలుగుతున్న మాట వారు నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటారు. ఏమరండి, ఒక సినిమా థియేటర్లో వెళ్తే అభివృద్ధి నీకు ఉంటుందా? ఆలోచన డబ్బులు ఖర్చు. ఓ కప్పులో కూర్చుంటే నీకు అభివృద్ధి నీకు ఉంటుందా? డబ్బులు ఖర్చు. ఓ కోడి పందాల స్థలంలోకి వెళితే అభివృద్ధి నీకు ఉంటుందా? డబ్బులు ఖర్చు. కానీ దేవుడి మందిరానికి వచ్చి సమయాన్ని గడిపే వ్యక్తులుగా ఉంటే ప్రభు పలుకుతున్న మాట వారు నానాటిగా అభివృద్ధి చెందే వ్యక్తిగా మారిపోతారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మందిర సహవాసాన్ని నువ్వు కలిగే వ్యక్తిగా జీవితాన్ని మార్చుకొని అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే, దేవుడు మందిరం పట్ల ఒక ఆశాభావాన్ని కలిగి అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట వారు నానాటికి ఏంటమ్మా, వారు నానాటికి అభివృద్ధి చెందుదురు. దేవుడి స్తోత్రం. ఒక పేదవాడు దేవుడి సాహసం కలిగిన వాడిగా మార్చుకొని ప్రతి దినము అడుగు వేసే వ్యక్తిగా మారితే కొన్నాళ్ళకు వాడు ఉన్నవాడిగా మారిపోతాడు. ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి దేవుడు ఉన్న స్థలంలోకి వచ్చి ఒక సాహసం కలిగిన వ్యక్తిగా మార్చుకుంటే కొన్నాళ్ళకు ఆరోగ్యవంతుడిగా మారిపోతాం. పీకల దాకా అప్పుల్లో ఉన్న వారి జీవితం దేవుడు మందిరంలోకి వచ్చి అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే కొన్నాళ్ళకు అప్పించేవాడిగా మారిపోతాం. దేవుడి స్తోత్రం. పిల్లలు లేని వారు, గొడ్డుబోటిగా పేరు పొందిన వారు దేవుడు మందిరం అడుగులు వేసే వ్యక్తిగా మారుతూ ఉంటే కొన్నాళ్ళకు వారు గంపెడ పిల్లలతో అమ్మాని పిలుపుతారు. దేవుడి స్తోత్రం. ఎండిపోయిన జీవితాలు కలిగిన వారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు దేవుడు ఉన్న చోటుకు వచ్చి అడుగులు వేసే వారిగా మారుతూ జీవితం నాటుకునే వ్యక్తులుగా మారుతూ ఉంటే వారి జీవితాలు పూలబాటగా మార్చబడతాయి, ఆనందంగా మార్చబడతాయి. కారణం దేవుడు వాక్యం అంటుంది వారు నానాటికి వారు అభివృద్ధి చెందుతూ ఫలిస్తారు. దేవుడి ఎక్కడ? దేవుడు మందిరములో తప్పకుండా ఉంటారు. హల్లెలూయా. ఒక పేటోడ గప్పుల్లో ప్రతిరోజు వెళితే బికారుగా మార్చబడతాం. కోడి పందాలకు ప్రతిరోజు పోతే అప్పులు పాలైపోతాం. కానీ దేవుడి సన్నిధికి వచ్చిన వారి జీవితం చరిత్రలో నష్టము వల్ల ఎవరైతే దేవుడి మందిరాన్ని విలువ తెలుసుకునే వ్యక్తులుగా మారుతాం, దేవుడి మందిరములో ఒక ఆశ కలిగిన వ్యక్తులుగా వారి జీవితం ప్రయాణం అవుతుంది. దేవుడు మందిరములో నా దేవుడు ఉన్నాడని ఒక ఆశ అడిగి పెట్టేవాడిగా మారుతూ ఉంటాడు. నిశ్చయముగా వారి జీవితం అభివృద్ధితో తగ్గించారమ్మా. వారి కుటుంబాలు దేవుడు మందిరములు బలవంతులుగా మార్చబడతారు. వారి జీవితాలు దేవుడు మందిరములో కట్టబడతాయి. వారి జీవితాలు దేవుడు మందిరములో